సిద్ధం సభలకు ఎండ్ కార్డ్ నా కళ నా లక్ష్యం అంటూ స్లోగన్స్. సిద్ధం సభలు ముగించి జనంలోకి మరింతగా దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు సీఎం జగన్. తన లక్ష్యాలేంటి, తన కళ ఏంటి అనేది తన చివరి సిద్ధం సభలో ప్రజలకు వివరించారు సీఎం జగన్. పేదరికం సంకెళ్లు తెంచాలి, పిల్లలకు అంతర్జాతీయ స్థాయి చదువులు చెప్పించాలి, ప్రతి అక్క చెల్లెమ్మ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలి అనేదే తన కళ లక్ష్యమన్నారు సీఎం జగన్. ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళ అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ. క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించడం, అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కళ. ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మ ముఖాన ఎప్పుడూ చిరునవ్వులే ఉండాలన్నది నా కళ. అది నా లక్ష్యం. రైతులెవ్వరూ వ్యవసాయంతో నష్టపోయాం అని చెప్పొద్దని తను కోరుకుంటున్నా అన్నారు సీఎం జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పేదరికంలో ఎదగలేకపోతున్నామన్న పరిస్థితి ఉండొద్దని, వారందరికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన కళా లక్ష్యమన్నారు సీఎం జగన్. ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కళ. ఇక ఏ ఎస్సీ, ఇక ఏ ఎస్టీ, ఇక ఏ బీసీ, ఇక ఏ మైనారిటీ, ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు. అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ, మీ బిడ్డ సంకల్పం, మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైద్యం అందక ఎవరూ మరణించొద్దు, లంచం అనేది వినిపించొద్దు, ఏ పేదవాడు విపక్షకు గురయ్యే పరిస్థితులు రావద్దు అనేదే తన కళా లక్ష్యమన్నారు సీఎం జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారులతో మార్పులు తెచ్చి సామాజిక న్యాయానికి అర్థం చెప్పామన్నారు సీఎం జగన్. తనకు అధికారం అంటే వ్యామోహం లేదని, చరిత్రలో తన పేరు నిలిచిపోవాలన్నదే తన లక్ష్యమన్నారు సీఎం జగన్. ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది, ఈ ప్రయాణం ముందుకు పోవాలి, పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కళ. అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు, అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు, రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు. హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. ఇక సిద్ధం సభలు ముగియడంతో జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం జగన్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సిద్ధం సభలకు మించి ప్రచారంలో జోరు పెంచాలని ప్రణాళికలు రెడీ చేశారు. రోజు 2 నుంచి 3 జిల్లాల్లో సభలు జరిపేలా, రోడ్ షోలు నిర్వహించేలా మెగా క్యాంపెయిన్ కు రెడీ అయ్యారు సీఎం జగన్. మోసం, వెన్నుపోట్లకు మారుపేరు చంద్రబాబు అని ఆరోపించారు సీఎం జగన్. గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి మారిపోయిందన్నారు ఆయన. తాము గడప గడపకు వెళ్లి చేసిన మంచిని చెప్తుంటే బాబుకు మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివిధ పార్టీల గడపలు తొక్కుతూ పొత్తుల కోసం పాకులాడటమే చంద్రబాబు మార్క్ రాజకీయమన్నారు ఆయన. మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపను, ఇలా ఓ 6 డజన్ గడపను 5 ఏళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం. విలువలు, విశ్వసనీయత, నిబద్ధత, ఇంటింటికి మంచి అన్నదే తన మార్క్ అన్నారు జగన్. తమ ఫ్యాన్ కు వేరే పార్టీల నుంచి కరెంట్ ఇచ్చే అవసరం లేదన్న సీఎం కూటమిపై కౌంటర్లు వేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలు అమలు చేసిన నిజాయితీ నుంచి ఇప్పుడు ఫ్యాన్ కు కరెంటు వస్తుందన్నారు. మీ జగన్ మార్క్ రాజకీయంలో విలువలున్నాయి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది, నిబద్ధత ఉంది, సిద్ధాంత బలం ఉంది, ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు, ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు, నేరుగా ప్రజల నుంచి
ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. మేనిఫెస్టో అనంటే ఒక పవిత్ర గ్రంథం అని భావించి 99% హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి ఈరోజు మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, టైర్లు లేవు, తుప్పు పట్టిపోయిందని విమర్శించారు సీఎం జగన్. తుప్పు పట్టిన సైకిల్ ను తోసేందుకు వేరే పార్టీలు కావాలని సెటైర్లు వేశారు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. టీడీపీ, బీజేపీ, జనసేన 2014లోనూ పొత్తు పెట్టుకున్నాయని, 2019 వరకు అధికారంలో ఉండి ఏపీకి ఏం చేశాయని ప్రశ్నించారు సీఎం జగన్. అధికారంలో ఉండి హామీలు అమలు చేయని కూటమి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతుందని విమర్శించారు ఆయన. సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది. అక్కడ 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపుగా 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అనంటే మీ జగన్, మన వైఎస్ఆర్సీపీ. 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వాతాతకు ఒక మంచి మనవడిలా, ఒక మంచి మనవరాలిలా, ప్రతి వితంతువుకు, ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న 3000 రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్, చేసినది మన వైఎస్ఆర్సీపీ.